హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హిడెన్ ఫ్యాక్ట్స్. సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాంటి సూపర్ పవర్స్ కలిగిన వ్యక్తుల్ని మనం సినిమాల్లోనే చూసాం. కానీ అంతకు ఏమాత్రం తీసుకొని సూపర్ పవర్స్ కలిగిన వ్యక్తులు మన మధ్యలోనే ఉన్నారు. ఒకడేమో ఐరన్, స్టీల్, ప్లాస్టిక్, గ్లాస్ లాంటి పదార్థాలను చికెన్ బిర్యానీలా లొట్టలేసుకుంటూ తింటాడు. మరొకడేమో రోబో సినిమాలో చిట్టీలా ఐరన్, స్టీల్ వంటి వాటిని ఆకర్షిస్తాడు. ఇంకొకడేమో ఏకంగా ఎనిమల్స్తోనే కమ్యూనికేట్ చేయగలుగుతాడు. ఇలాంటి రేర్ సూపర్ పవర్స్ కలిగిన 10 మెంబర్స్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి అమేజింగ్, ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పెట్టే న్యూ వీడియోస్ అన్నీ మీకు మెయిల్ వస్తాయి. నేను మిమ్మల్ని ఈ వీడియో చివరిలో క్వశ్చన్ అడుగుతాను. ఈ సూపర్ పవర్స్ కలిగిన 10 మెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ క్వశ్చన్కి మీరు వీడియో కింద కామెంట్ రూపంలో ఆన్సర్ చేయాలి. సో ఫస్ట్ పర్సన్ నటాషా డెమ్కినా. ఈమె రష్యాలో ఉంటుంది. 5 ఇయర్స్ వరకు అందరి పిల్లల్లానే ఉంది. ఆ తర్వాత సడన్గా ఎదుటి వాళ్ళని చూసినప్పుడు ఎక్స్రే విజన్లో వారి యొక్క ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. అంటే మనం ఎక్స్రే తీస్తే మన ఫోటోగ్రాఫ్ ఎలా వస్తుందో అదేవిధంగా ఈమె ఎదుటి వారిని చూసినప్పుడు ఎక్స్రే విజన్లో కనబడతారు. ఈమె ఎదుటి వారిని చూసి శరీరంలోని ఆర్గాన్స్ సరిగా పని చేయకపోయినా వారికి ముందుగానే ఇంటిమేట్ చేస్తుంది. సో వారు హాస్పిటల్కి వెళ్ళి పరీక్షలు చేయించుకున్న తర్వాత తను ఏం చెప్పిందో సేమ్ అవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ సూపర్ పవర్ మ్యాగ్నెటిక్ మ్యాన్. మలేసియాకి చెందిన లివ్ తో. ఇతను రోబో సినిమాలో చిట్టీలా ఎలాంటి ఐరన్ పీసెస్ అండ్ స్టీల్ పీసెస్ కనపడ్డా వెళ్ళి అతని శరీరానికి అతుక్కుంటాయి. సో పరిశోధకులు ఎలాంటి పరీక్షలు చేసినా కూడా అతని శరీరంలో ఎలాంటి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ కనిపెట్టలేదు. ఆ పవర్ అలా అతనికి ఎందుకు వచ్చిందో ఎవరు కనిపెట్టలేకపోయారు. కాకపోతే చిట్టీనేమో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆన్ చేసుకుంటుంది. కానీ ఇతనికేమో ఎనీ టైం 24 అవర్స్ వైఫైలా ఆన్ అయి ఉంటుంది. మనము ఒక నైట్ సరిగా నిద్రపోకపోతేనే ఆ ఎఫెక్ట్ తెల్లారి పని చేసుకోనియకుండా చేస్తుంది. కానీ ఆల్ హెర్పిన్ అనే 97 ఇయర్స్ కలిగిన వ్యక్తి గత 10 సంవత్సరాల నుంచి అసలు నిద్రే పోలేదంట. కానీ అతనికి ఎలాంటి హెల్త్ ఎఫెక్ట్స్ లేవు. చాలా ఆరోగ్యంగా ఉన్నాడని పరిశోధకులు చెప్తున్నారు. అతని ఇంటికి వెళ్ళిన వారు ఆశ్చర్యానికి గురికాక తప్పదు. అతని ఇంట్లో పడుకోవడానికి అసలు బెడ్రూమ్ అనేదే ఉండదు. బెడ్లు అసలే ఉండవు. నైట్ మొత్తం కుర్చీలో కూర్చొని ఏవో బుక్స్ చదువుకుంటూ ఉంటాడు. తెల్లారి ఆఫీస్ టైం అయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అతని రోజు దినచర్య ఇంతే. అసలు నిద్ర అనేదే పోడు. నెక్స్ట్ సూపర్ మెమరీ పవర్ కలిగిన డేనియల్ టెమ్మెట్. మనం పై వాల్యూను 3.14 అని 3 డిజిట్స్లో అప్రాక్సిమేట్గా వాడతాం. కానీ యాక్చువల్గా పై వాల్యూ 3.1415926535 అండ్ సో ఆన్ ఇలా డిజిట్స్ వస్తూనే ఉంటాయి. ఇలా 22,514 డిజిట్స్ వరకు ఎగ్జాక్ట్గా పై వాల్యూ చెప్పగలడు ఇతను. సో అన్ని డిజిట్స్ చెప్పడానికి ఇతను తీసుకునే టైం 5 hours 9 minutes. ఇతని సూపర్ మెమరీ పవర్కి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి ఎన్నో బిగ్ డిజిట్స్ కలిగిన క్యాలిక్యులేషన్స్ని క్షణాల్లో చేయగలడు. అయితే ఇతని మెమరీ పవర్ ఎలా వచ్చింది అడిగిన ప్రశ్నకు అతను చెప్పిన సమాధానం ఏంటంటే అన్ని నెంబర్స్ని తన మైండ్లో ఇమేజెస్ అండ్ ఫీలింగ్స్ రూపంలో స్టోర్ చేసుకుంటాడంట. అంటే ప్రతి నెంబర్కి ఏ కాంబినేషన్ ఆఫ్ ఫీలింగ్ అండ్ ఇమేజ్ అనేది స్టోరేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇతని మైండ్లో స్టోర్ అయి ఉన్న 289 అనే నెంబర్కి వెరీ అగ్లీ ఇమేజ్ అండ్ బ్యాడ్ ఫీలింగ్ అనేది కాంబినేషన్లో స్టోర్ అయి ఉందంట. అండ్ 333 అనే నెంబర్ వెరీ అట్రాక్టివ్ ఇమేజ్ అండ్ గుడ్ ఫీలింగ్తో స్టోర్ అయి ఉంది. అండ్ పై వాల్యూకి బ్యూటిఫుల్ పిక్చర్ విత్ గుడ్ ఫీలింగ్ అనే కాంబినేషన్తో స్టోర్ అయి ఉంది. నెక్స్ట్ పర్సన్ మైకెల్ లోటిటో. ఇతను స్టీల్, ఐరన్ అండ్ రబ్బర్, గ్లాస్ లాంటి నాన్ డైజెస్టబుల్ మెటీరియల్స్ ఏదైనా కూడా చికెన్ బిర్యానీ తింటున్నట్లుగా లొట్టలేసుకుంటూ తింటాడు. సో అయినా కూడా అతనికి ఎలాంటి
హెల్త్ ఎఫెక్ట్స్ లేవు. నెక్స్ట్ సూపర్ మ్యాన్ హారోల్డ్ విలియమ్స్. ఇతన్ని లాంగ్వేజ్ మ్యాన్ అని కూడా పిలుస్తారు. 7 years వరకు ఇతను నార్మల్ పిల్లల్లాగానే ఉన్నాడు. 7th yearలో తలకు దెబ్బ తగలడం వలన మైండ్లో చిన్న ఎక్స్ప్లోజన్ జరిగింది. అప్పటి నుండి అతను విన్న కొత్త లాంగ్వేజెస్ని కొద్దిసేపట్లోనే నేర్చుకోవడం మొదలుపెట్టాడు. సో అలా అతను 58 లాంగ్వేజెస్లో అనర్గళంగా మాట్లాడగలడు. నెక్స్ట్ సూపర్ పవర్ ఈగల్ విజన్. వెరోనికా సైడర్ అనే యువతి 1.6 kilometers దూరంలో ఉన్న పర్సన్స్ని కూడా ఐడెంటిఫై చేయగలదు. సో తన ఐ అక్యురసీ ఆర్ విజన్ అక్యురసీ 20 times ఆఫ్ నార్మల్ పర్సన్స్. అంటే ఈగల్స్ లాంటి పక్షులు ఆకాశంలో ఎంతో ఎత్తులో ఎగురుతున్నా కూడా భూమిపై ఉన్న చిన్న కోడిపిల్లలను సైతం చాలా క్లియర్గా చూడగలవు. అలాంటి ఐ విజనే ఈమెకు కూడా ఉందని. నెక్స్ట్ సూపర్ మ్యాన్ కెవిన్ రిచర్డ్సన్. ఇతను సౌత్ ఆఫ్రికాలోని ఒక జూలో పనిచేస్తూ ఉంటాడు. సో ఇతనుకున్న రేర్ సూపర్ పవర్ ఏంటంటే హీ కెన్ కమ్యూనికేట్ విత్ ఎనిమల్స్. సో ఎనిమల్స్ ఏం చెప్పదలుచుకున్నాయో ఇతనికి తెలిసిపోతుంది. ఇతనే నెక్స్ట్ సూపర్ మ్యాన్. ఇతనికి ఉన్న సూపర్ పవర్ ఫోటోగ్రాఫిక్ మెమరీ. ఇతను ఒక బ్రిటిష్ ఆర్కిటెక్చరల్ ఆర్టిస్ట్. సో ఇతని స్పెషాలిటీ ఏంటంటే ఏదైనా పిక్చర్ చూసిన వెంటనే పేపర్ పైన పెట్టేస్తాడు. ఒకసారి హెలికాప్టర్లో లండన్ నగరంలో 305 square miles చూపించారు. సో అది వెంటనే పేపర్ పైన పెట్టేశాడు. మీరు చూస్తున్న పిక్చర్స్ అవే. నెక్స్ట్ మనం చెప్పుకునే సూపర్ మ్యాన్ బెన్ అండర్వుడ్. సో ఇతని సూపర్ పవర్ సోనార్ విజన్. క్యాన్సర్ కారణంగా ఇతను బ్లైండ్ అయిపోయాడు. గబ్బిలాలో ఎలా అయితే కళ్ళు లేకున్నా కూడా ప్రయాణించగలవో, తన చుట్టూ ఉన్న వస్తువులు ఎక్కడ ఎంత దూరంలో ఉన్నాయో తెలుసుకోగలదో, అదేవిధంగా ఇతను కూడా ప్రయాణించగలడు. తన చుట్టుపక్కల ఉన్న వస్తువులో నుంచి వస్తున్న సౌండ్ ఎకోస్ని తెలుసుకొని అవి ఎంత దూరంలో, తనకు ఎంత దూరంలో, ఏ సిచ్యువేషన్లో ఉన్నాయో, తన చుట్టూ ఉన్న మనుషులు ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలలో ఉన్నారో కూడా తెలుసుకోగలుగుతాడు. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సూపర్ పవర్స్ అన్నీ కూడా బై బర్త్ ఎవరికి రాలేదు. వారి జీవితంలో ఏదో ఒక టైంలో అనుకోకుండా వారికి వచ్చిన సూపర్ పవర్సే. ఇప్పుడు మీకు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సూపర్ పవర్స్ అన్నిటిలో మీకు ఏది నచ్చింది? మీకు నచ్చిన ఆ సూపర్ పవర్ మీకు ఉంటే మీరు ఏం చేస్తారు? మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ప్రతి కామెంట్ని నేను ఖచ్చితంగా చదువుతాను. కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.